హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మా ఊరి దగ్గర రథోత్సవం జరుగుతూ ఉంది. కన్నుల పండుగగా జరుగుతుందండి. ప్రతి వీధిలో రంగవల్లులతో అలంకరణ చేసి స్వామివారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మేము హోటల్ పనులన్నీ చేసేసుకొని ఇంక మా అబ్బాయి నేను వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి అన్నదానం జరుగుతూ ఉంది. అక్కడ అసలు అన్నదానం అన్నం తింటూ ఉంటే ఆ స్వామివారి కృప మా మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి, అన్నానికి లోటు ఉండకూడదని మనస్ఫూర్తిగా స్వామివారిని అనుకొని మేము భోంచేసుకొని ఇంక బయలుదేరేసాము. అక్కడ రంగవల్లులతో ఆడవారు ఎన్ని ముగ్గులతో అసలు ఎంత బాగా వేస్తున్నారోనండి. స్వామివారి రథం వస్తుందంటే ఎంత కోలాహలంగా, ఎంత మనసంతా ఎంతో సంతోషంతో వేస్తున్నారు. ఒక సైడ్ ఇలా ఉంటే ఒక సైడు భరతనాట్యం అవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట స్టేజ్ మీద. అక్కడ ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని ఎంతో అందంగా రెడీ చేసి తీసుకొచ్చారనమాట. అసలు వాళ్ళ సాయి చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందండి. ఆ చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా వేశారో నాకైతే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఆ పిల్లలు అంత బాగా వేయడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కృషి చేస్తే అంత బాగా వేస్తారు. వాళ్ళ చిన్నపిల్లల నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కృషి చేస్తుంటారు కదా! అయినా కూడా అది చూడండి ఎంత బాగా వాళ్ళ అమ్మోళ్ళ వాళ్ళతో కూర్చొని ఎంత సంతోషంగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారను. ఆ స్వామివారి ముందు ఆ పిల్లలు చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఒక సైడ్ ఇట్లాగా, ఒక సైడ్ అట్లాగా అసలు చూస్తూ ఉంటే ఆ పూరి నుంచి ఆ దేవదేవుడే కిందకి ఇక్కడికి వచ్చినట్టు అనిపించింది నాకైతేను. చాలా సంబరంగా, చాలా అసలు మా ఊర్లో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చేస్తున్నారు. స్వామివారి కృప మా మీద కూడా ఉంది కాబట్టి మాకు ఇట్లాగా దర్శనం చేసుకునే భాగ్యం దొరికింది. ఎందుకంటే మనం పూరికి వెళ్ళి నేను చూడాలి అని అనుకున్నా కూడా చూడలేం కదా! స్వామివారి ప్రసాదం కూడా బాగుందండి. థ్యాంక్ యూ.